విశాఖపట్నం గాజువాకలోని కుర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఉక్కు ఐక్య పోరాట కమిటీ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్షా శిబిరంలో కూర్చున్న కార్మికులు, మద్దతుగా నిల్చున్న కుటుంబ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉక్కు ఉద్యోగులకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని పోలీసులు ఖాళీ చేయించి ఉక్కు పోరాట నాయకుల్ని నగరం నుండి దూరంగా తరలించారు.